నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తలకు వెళ్దాం. వార్తలకు వెళ్లే ముందు మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వార్తలకు వెళ్దాం. నిన్న న్యూఢిల్లీలో జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో మన ముఖ్యమంత్రి గారు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక సీఎంలు సిద్దిరామయ్య గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అదేంటంటే మన కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి జీరాంజీ పథకం ఏదైతే ఉందో, అంటే మన ఉపాధి హామీ పథకంలో ఏవైతే మార్పులు చేసిరో ఆ మార్పులకు సంబంధించి వాళ్ళకి తీరని నష్టం జరుగుతున్నది. దీన్ని మార్చాలి, యథావిధిగా ఏదైతే ఉందో అదే పెట్టాలని చెప్పేసి వాళ్ళకు సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది వ్యతిరేకంగా. అదేం చూద్దాం. రైతుల్ని సంఘటితం చేద్దాం. ఉపాధి హామీ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మార్పులకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం. గ్రామ స్థాయిలో ఉపాధి ఉద్యమం నిర్మిద్దాం. పల్లె పల్లెకు తిరిగి అన్నదాతలకు అవగాహన కల్పిద్దాం. ఆ పథకం వల్ల చాలామందికి అన్యాయం జరుగుతున్నది. అన్యాయంను మనం మాపాలి. ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి మనం మార్పాలి, ఖచ్చితంగా మనమే ఆపాలి దాన్ని అని చెప్పేసి మన రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని బట్టే మన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రంలో అయితే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించుకొని, కాంగ్రెస్కు సంబంధించిన నాయకులందరినీ పిలిపించుకొని నిన్న సిడబ్ల్యూసీ సమావేశంను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే ఈ మాటలు ఇవి. ఇండియా కూటమి పార్టీలతో కలిసి ముందుకెళ్దాం. జీరాంజీ చట్టంతో రైతుల కూలీలకు తీవ్ర నష్టం. కాంగ్రెస్ సాంప్రదాయ ఓటర్లపై మోదీ సర్కారు కుట్ర. సర్ప్ పేరుతో దళిత గిరిజన మైనార్టీల ఓట్ల తొలగింపు. ఓట్చోరీపై కాంగ్రెస్ ఉద్యమానికి అనూహ్య మద్దతు. ఈ ఓట్చోరీ పైన కూడా ఇంతకుముందు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. ఏమని? ఓట్చోర్ గద్దె చోడ్ అని చెప్పి రాహుల్ గాంధీ ఇంతకుముందు ఒక నినాదం తీసుకున్నారు. ఏమనంటే ఓట్చోర్ గద్దె చోడ్ అని చెప్పి. దాంతో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది కూడా రాహుల్ గాంధీ గారు డిస్ప్లే పైన చూపించారు మొత్తం క్లియర్గా. ఎన్ని ఓట్లు, డబల్ ఓట్లు ఉన్నాయి, ఒకటే అడ్రస్ తోటి ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎక్కడనో బయట దేశంలో ఉన్నటువంటి ఒక మోడల్ ఫోటోతోటి ఎన్ని ఓట్లు క్రియేట్ చేయబడ్డాయి అని చెప్పేసి క్లియర్గా రాహుల్ గాంధీ గారు చూపించారు. అట్లా చూసుకుంటే కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయి మొత్తం దేశంలో. మొత్తం చూసుకుంటే రాష్ట్రంకి లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది. అట్లా చూసుకుంటే ఎన్నో లక్షల ఓటర్లు దొంగ ఓటర్లను గుర్తించారు రాహుల్ గాంధీ గారు. డబల్ ఓట్లు చనిపోయిన వాళ్ళు అతనే ఉంచారు. మళ్ళా రెగ్యులర్గా కాంగ్రెస్ పార్టీకే పడేటటువంటి ఓట్లు ఏవైతున్నాయి అవన్నింటినీ కూడా సర్నేమ్ కరెక్ట్గా లేదు, లేకపోతే పేర్లు కరెక్ట్గా లేవు, అడ్రస్ కరెక్ట్ లేదని చెప్పేసి తొలగించడం జరిగిందంట మోడీ గారు. ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? రాహుల్ గాంధీ గారు చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం ఉందనేది ఈసీ కూడా పట్టించుకుంటుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు 2-3 సార్లు ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడడం జరిగింది. ఇది సీరియస్గా తీసుకోవాలి. నిజంగానే ఆ దొంగ ఓటర్ రైట్లు అయితే ఎన్ని అవుతున్నాయో అన్నింటినీ తొలగించాలి. చనిపోయిన వాళ్ళే కానీ, ఆ డబ్బులు ఉన్న వాళ్ళే కానీ అన్నీ తొలగిస్తే నిజంగానే ప్రజాస్వామ్యంలో ఎవరు కరెక్ట్ నాయకుడు, ఎవరు ఏందనేది కూడా జనాలకు కూడా తెలుస్తుంది, కరెక్ట్గా ఎన్నుకుంటారు. అంతేగాని ఇష్టరాజ్యంగా ఇట్లా డబల్ ఓట్లు పెట్టుకొని ఎవరిని అని ఒత్తుకొని వాడు అధికారంలో కూర్చుంటే మాత్రం దేశం నాశనం అయిపోతుంది. దీనిపైన ఈసీ కూడా సీరియస్గా తీసుకోవాలి. ఈసీ సీరియస్గా తీసుకొని ఇప్పుడు, ఎందుకంటే ఈసీ ఎన్ని ఓట్లు వచ్చి ఎవరు గెలిచినా కూడా ఈసీకి అయితే లాభం లేదు కదా. కాబట్టి డబల్ ఉన్న ఓట్లను ఇమీడియట్గా తొలగించాలి. వాటిని తొలగించేటట్టు ఆల్రెడీ దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతు దొరికింది. ఇంకా కూడా రాహుల్ గాంధీ గారు ప్రజల లోపలికి తీసుకెళ్తే దానికి ప్రజల సహకారం కూడా ఉంటుంది. రాహుల్ గాంధీ గారు ఆ పని చేయాలి. ఇంకా ఆ పని చేసి ఇంకా సహకారం తీసుకొని దానిపైన ఇంకా ఫైట్ చేయాలి. ప్రతిపక్షంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఫైట్ చేస్తేనే అవుతుంది ఆ పని, లేకపోతే కాదు. దానిపైన కూడా చర్చ చేయాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఖాళీగా ఉన్న 2 మంత్రుల పదవులపై సోనియా రాహుల్తో ముచ్చట. ఈ ముఖ్యమంత్రి గారి విషయంలో అయితే ఇదైతే చాలా నెగ్లిజెన్సీ కనిపిస్తున్నది మన ముఖ్యమంత్రి గారి దగ్గర అయితే. ఎందుకంటే 2 మంత్రులు, విద్యాశాఖ మంత్రి లేడు, హోంమంత్రి లేడు, హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. దానివల్ల విద్యా వ్యవస్థ కూడా పట్టించుకునే నాదులు లేడు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా శాంతి భద్రతల దృష్ట్యా అసలు ఎవరితో డిస్కషన్ చేయాలి, ఏంది, ఎవరు మీటింగ్ పెట్టాలనేది కూడా ఇంకా ఒక నిర్ణయానికి రాలేరు. ఇంకా ఆ 2 కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. మరి ఆ 2 ఇంపార్టెంట్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారా లేకపోతే ఏందనేది తెలియదు. కానీ చాలామంది అనుకుంటారు ఇంకా విద్యా వ్యవస్థలో ఏమో మార్పులు తీసుకొస్తారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి. ఆయనకు ముఖ్యమంత్రిగా ఆ పనులు నిర్వహించడానికైనా టైం సరిపోదు. ఈ విద్యా వ్యవస్థ పైన ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాడు, లేకపోతే ఆ సేఫ్టీకి సంబంధించిన దానిపైన ఎప్పుడు ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తాడు, పోలీస్ వ్యవస్థ పైన ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాడు, విద్యా వ్యవస్థ పైన ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఇంకా ఆయనకు ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించడానికైనా టైం సరిపోదు. ఈ 2 పైన ఎప్పుడు ఫోకస్ చేస్తాడు? అలా 2 సంవత్సరాల కాల వ్యవధి అయిపోయింది. ఇది చాలా తీరని లోటు. అది తెలంగాణ రాష్ట్రంకు తీరని లోటు. ఇమీడియట్గా మంత్రులను పెట్టాలి. రాజగోపాల్ రెడ్డి ఎంత మంచి పనులు చేస్తున్నాడు, ఆయనకు ఇచ్చేసేయండి. ఆయనకు ఒకటి
ఒక మంత్రి పదవి. ఆయన హార్డ్ వర్క్ చేస్తున్నాడు కదా, ఎన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తి కదా. మీ 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 పనుల వాళ్ళని నచ్చగానే బీజేపీలోకి పోయొచ్చిండు. మళ్ళీ ఈరోజు సిన్సియర్గా పేద విద్యార్థుల కోసం చాలా కష్టపడుతున్నాడు. అట్లా అంటానికి ఏమిటి మంత్రి పదవి? పోనీ ఇప్పుడు మంత్రి పదవి కోసమే అట్లా చేస్తుందని చెప్పేసి కొంతమంది కూడా అంటున్నారు. అది నిజంగానే మంత్రి పదవి కోసం అట్లా చేస్తే కూడా తప్పేమున్నది? ఆయన ఎవరికి ఏం చేసినా కూడా మంత్రి పదవి కోసం చేస్తున్నాడా, ఇంకో దానికోసం చేస్తున్నాడా, కానీ అక్కడ పేద విద్యార్థులకైతే న్యాయం జరుగుతున్నది కదా. ఆ విధంగా ఆలోచన చేయండి ఒకసారి. ఆ 2 మంత్రి పదవులు మీ దగ్గర పెట్టుకొని కూర్చున్నంత మాత్రమే మీకేం రాదు. ఏమైనా వచ్చేది ఉంటే ఏమి ఇంటికి వస్తుండొచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఎట్లాంటి ఉపయోగం లేదు దానివల్ల. ఇమీడియట్గా మీరు మంత్రి పదవులు ఎవరెవరికి ఇచ్చేసి దానిపైన కాన్సన్ట్రేట్ చేయించి దాని పనులు చేయాలి మీరు ఇమీడియట్గా. అంతేకాని చాలా నెగ్లిజెన్స్ అవుతుంది దాని విషయంలో. అది కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు చూసుకోవాలి. మరో వార్త చూసుకుందాం. 2 ఏటీఎంల నుంచి రూపాయలు 39 లక్షల చోరీ. గ్యాస్ కట్టర్తో ఏటీఎంలను తెరిచిన దొంగలు. నిజామాబాద్ నగరంలో తెల్లవారుజామున 3-4 గంటల మధ్య 2 ఘటనలు అంట. ఒక ఏటీఎం నుంచి ఏమో 13 లక్షలు, మరొక ఏటీఎం నుంచి ఏమో 26 లక్షలు పక్కా ప్రణాళికలతో చోరీ చేసిరంట. 2 ఏటీఎంల నుంచి ఇంచుమించు 13 లక్షలు ఒకటి, 26 లక్షలు అంటే 39 లక్షల చోరీ చేసిరంట. ఈ లంగాలకు ఇది వేరే ఆప్షన్ దొరకకుండా పోయినట్టున్నది. అసలు ఏటీఎంను వాడుతున్నదే కొంతమంది అంటే దాంట్లో మళ్ళీ వాళ్ళకు కూడా అందుబాటులో లేకుండా ఇట్లాంటి చేస్తే ఇక లాస్ట్ వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఏటీఎంలో పైసలు పెట్టుడే మానేస్తారు. ఇక ఏటీఎం అనేది మనకు వెసులుబాటు, మనకు ఎక్కడన్నా బ్యాంక్ దగ్గర పోకుండా మనం ఏటీఎంలో డబ్బులు తీసుకోనికి అవే అరేంజ్ చేస్తారు. ఇటువంటి చిల్లరగాళ్ళంతా దీనిపైన ఎగబడితే ఇక లాస్ట్కి వాళ్ళు డబ్బులు పెట్టకుండా అయిపోతుంది ఇక దానివల్ల మిగతా జనాలు అన్యాయపాలు అవుతారు, మిగతా జనాలు ఇబ్బంది ఎదుర్కొంటారు. అవి ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు. ఎంత గాలింపు చేసినా వాళ్ళు చేసే పనులు మానయి. కొట్లకు శిక్ష ఎట్లా పడాలంటే అది ఇంకొకసారి చేస్తే పడాలి అన్నట్టు చేయాలి, ఇంకోసారి చేస్తే పడుతుందిరా అన్నట్టు చేయాలి. అట్లా శిక్షించినప్పుడు కొన్ని మారుతాయి. మరో వార్త. A11గా అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఘటనపై పోలీసుల ఛార్జ్షీట్. యాజమాన్యం నిర్లక్ష్యం, అల్లు అర్జున్ రాకతోనే ఘటన. A1, A2గా థియేటర్ యాజమాన్యం, నిర్వాహకులు. నిందితులు మొత్తం 23 మంది. మరణం సంభవించే ప్రమాదం ఉందని తెలిసి ఆ పనికి పాల్పడ్డారని అభియోగాలు నమోదు. పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన టైంలో ఏదైతే ఒక లేడీ చనిపోయిందో దానికి సంబంధించి ఆల్రెడీ అల్లు అర్జున్ గారు పశ్చాత్తాపడ్డారు. దానికి సంబంధించి వాళ్ళకు కొంత అమౌంట్ కూడా అరేంజ్ చేసినట్టు చూసినాం. అది అయినా కూడా ఇంకా కేసు అది కంటిన్యూ అవుతుంది. కేసు రిటర్న్ తీసుకుంటారని చెప్పేసి మధ్యలో ఏమన్నట్టు తెలిసింది, కానీ అది తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని ఏమో A11గా చూపించినట్టు. ప్రీమియర్ షో నాడు ఓపెన్ జిప్లో అల్లు అర్జున్ ఫైల్ అంట. సరే ఆయన తప్పే ఉంటుంది, కానీ మన థియేటర్ యాజమాన్యం సీరియస్ తీసుకోలేదు. దానిపైన తీసుకుని ఉంటే ఇట్లాంటి చర్య జరగకపోతుంది. మరో వార్త చూసుకుందాం. రాష్ట్రాలపై ప్రత్యక్ష దాడి. నరేగా రద్దు, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాధికారాలని లాక్కోవడమే. పంచాయతీ వ్యవస్థను తీవ్రంగా బలహీనపరిచే కుట్ర. ఈ నరేగా రద్దుతోటి పంచాయతీ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పేసి నిన్నటి నుంచి ఖర్గే గారు ముత్తుకుంటూనే ఉన్నారు. దానిపైన సరైన మార్గనిర్దేశం లేకనా మరి లేకపోతే జనం లోపల అవగాహన కల్పించకనా కానీ దానిపైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అది మన కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్ చేసేటప్పుడు కానీ ఆ చట్టం చేసేటప్పుడు కానీ ఒకసారి ప్రజా అభిప్రాయం సేకరణ చేస్తుంటే ఈరోజు ఇంతగానో వాళ్ళకు వ్యతిరేకత రాకపోతుండేమో. కార్మిక లోకానికి తీవ్ర నష్టం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. జీరాంజీ పేదలకు నష్టం, కార్పొరేటర్లకు లాభం. CWCలో రాహుల్ గాంధీ. జనవరి 5 నుంచి నరేగా బచావో అభియాన్ ఉద్యమం అంట. సడక్ నుంచి సంసద్ వరకు ఖర్గ్యాన్. దీనిపైన ఈ నరేగా రద్దుతోటి మళ్ళా ఈ జీరాంజీ అనేది ఉందో దీంతో జనాల లోపల చాలా వ్యతిరేకత స్టార్ట్ అయింది కేంద్ర ప్రభుత్వం పైన. దీనిపైన మరి ప్రజల లోపల సరైన అవగాహన లేకనా అవగాహన కల్పిస్తే బెటర్ అనేది మా ఉద్దేశం. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు కోరుకుంటుంది కూడా ఏంటంటే ఏదైనా చట్టం చేసేటప్పుడు ఫస్ట్ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ఆ సేకరణ చేసిన తర్వాత ఎంతవరకు రెస్పాన్స్ ఎట్లుందని చెప్పేసి చూసిన తర్వాత ఆ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలి. అంతేగాని మీ ఇష్టానుసారంగా మీ ఇష్టరాజ్యంగా ఇట్లా చేస్తే ఇట్లాంటి వ్యతిరేకత ఎదుర్కొంటారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, కేంద్ర ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఏదైనా చట్టాన్ని చేసినప్పుడు కనీసం ఒక 10%, 20% పీపుల్ దగ్గర ఆ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటే ఆ చట్టానికి ఇంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండదు.